శ్రీమాత్రే నమః. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? బుధవారం ఇలా చేస్తే విజయం మీదే. నేటి కాలంలో ఎక్కడ చూసినా ప్రతిదానికి హడావుడి. ప్రతి వ్యక్తి డబ్బు వెనుక పరుగులు తీస్తున్నారు. అయితే కొందరు ఎంత కష్టపడినా డబ్బు ఎక్కువ రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పదే పదే సమస్యల కారణంగా చాలాసార్లు నిరాశకు గురవుతారు. కెరియర్లో ఎదుగుదల లేకపోవడమో, వ్యాపారంలో మంచి లాభాలు రాకపోవడమో వల్ల నిరాశ మొదలవుతుంది. అయితే అలాంటి వారికి బుధవారం ఖచ్చితంగా నివారణలు సూచించబడ్డాయి. మీరు మీ పనిలో పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే మరియు మీ పని విజయవంతం కాకపోతే మీరు ఖచ్చితంగా బుధవారం ఈ నివారణలను పాటించవచ్చు. మరి వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతిని చూసి కరాగ్రే వసతే లక్ష్మి, కర్మధ్యే సరస్వతి, కరమూలే స్థితో బ్రహ్మ, ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారం ముఖ్యంగా బుధవారం చేయాలి. అంతేకాకుండా సూర్యోదయం తర్వాత ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని అందులో కొంత బెల్లం, దుర్వ, ఎర్రటి పువ్వులు మరియు బియ్యం వేయండి. సూర్యునికి అభిముఖంగా నిలబడి ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అప్పుడు సూర్య భగవానునికి నమస్కరించి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రార్థించండి. జ్యోతిష శాస్త్రంలో మెర్క్యూరీని ప్రిన్స్ ప్లానెట్ అంటారు. సూర్య భగవానుని పూజించటం వల్ల బుధుడు కూడా సంతోషిస్తాడు. అంతకంటే ముఖ్యంగా బుధవారం నాడు ఈ మంత్రం జపించడం ఎంతో మంచిదని పండితులు అంటున్నారు. ఈ మంత్రం ఎలాంటి అడ్డంకులనైనా తొలగించడానికి సహాయపడుతుంది. మీరు మీ ఉద్యోగంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా బుధవారం గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఇది ఆర్థిక పరిమితులను కూడా తొలగిస్తుంది.